మన ప్రపంచ ధ్యాస శరీర ధ్యాస ఉండకూడదు. అంటే ప్రపంచం ఏమనుకుంటుంది, దేహ ధ్యాస ఉండకూడదు మనకి. ఈ 2 ధ్యాసలు ఉండకుండా ఉంటే ధ్యానం చాలా బాగా కుదురుతుంది. ప్రపంచం ఏమనుకుంటుందో అని ఒకటి, నాకు ఆ పని ఉంది, ఈ పని ఉంది, ఈ పని ఉంది. మరి ప్రపంచంలో ఎన్ని పనులు ఫస్ట్ ప్రయారిటీ దానికే కదా అందరూ. దేహ ధ్యాస. ఈ 2 ధ్యాసలు మర్చిపోతేనే నీ సాధన చాలా బాగా కుదురుతుంది. 2 ధ్యాసలు ఉంటే నీకు సాధన కుదరదు. ఇప్పుడు ప్రపంచ ధ్యాస, మన కార్యక్రమాలన్నీ చేసేస్తున్నాం. వాళ్ళు ఏమనుకుంటున్నారో ఆ ఆ పక్కవాడు ఏమనుకుంటున్నాడో గోల వదిలితే నీ ధ్యానం నీకు చాలా బాగా కుదురుతుంది. అది మనం ఆ 2 ధ్యాసలో ఉన్న మనకి ఈవేళ ధ్యానం కుదరట్లేదంటే మీరు ఒకటే విచారణ చేసుకోండి. నా దృష్టి కళ్ళు విప్పి దేని మీద పెట్టాను. మనకి ఏదైనా చిన్న పని వచ్చిందనుకోండి, ఎవరో చుట్టాలు వస్తున్నారు మన ఇంటికి, సపోజ్ మీరు ముందు రోజు ప్లాన్ చేసుకుంటారు. వాళ్ళకి ఇది ఉండాలి, వాళ్ళకి అది ఉండాలి, వీళ్ళకి ఇది ఉండాలి, ప్లాన్ చేస్తారు. అయినా సరే ఆ చుట్టం వెళ్ళే వరకు మీకు టెన్షన్ తగ్గదు. ధ్యానంలో కూర్చున్న ఆ చేస్తే రేపు ఎలాగా, రేపు కార్యక్రమం ఎలా జరుగుతుంది, తలపెట్టావుగా, మంచి పనేగా, అయ్యే తీరుతుంది. ఆ ధీమా మనకి ఇంకా రావట్లేదు. ఈ చిన్నవి మనం నేర్చుకున్నప్పుడు, సాధన చేసేటప్పుడు నాకు రాకూడదు అనుకుంటే ఎలాగా బాగా చేస్తాను అనే ధీమా నీకున్న రోజుని ఆ ధ్యాస నీ మనసులోకి రాదు, నిన్ను ఇబ్బంది పెట్టదు. ఆ ధ్యాస ఉన్నంతసేపు ధ్యానానికి కూర్చుంటాం కానీ అవే బుర్రలో తిరుగుతాయి మనకి. ఈ పని ఉండిపోయింది, ఆ పని ఉండిపోయింది అంటే కళ్ళు తెరిచి టెన్షన్ పడే బదులు కళ్ళు మూసి పడతాం. ఇదే జరుగుతుంది అందరూ. ఎందుకంటే మన ధ్యాస పైకి వెళ్ళింది. మనం ఎంత సాధన చేసి శక్తిని పొందుతాము అని తెలుసున్నా ఆ తెలిసిన దాన్ని ఎరుక కోల్పోతున్నాం. నువ్వు అనుకోకుండా ఉన్నా పని పూర్తి చేస్తావు, అనుకున్నా చేస్తావు. మరి ఎందుకు అనుకోవడం?